మా చిట్టాని వారికి అలా అన్నదమ్ములు ఫోన్ చేసిర్రు. అవురా కోట్ల ఆస్తి వస్తుండరా, 4 ఎకరాల భూమి వస్తుండరా, ₹1 కోటి ఆస్తి వస్తుండే, 20 లక్షలు పోతున్నారు, దొంగ చేసుకునే రౌడీ చేసుకునేమేమో అని తల్లి కుటుంబం అంతా బండు తిట్టుడే రోజు ఫోన్లు చేసుకుంటా. నా బిడ్డకు నెత్తిన ప్లేసింది. అమ్మ బగ్గ తిడుతుర్రు, అమ్మ నేనేమన్నా నువ్వు అమ్మకి ఈడేరి మీరు రికార్డు చూడుర్రి, రికార్డులు అలా పెట్టి చూసారు కదా, మేము ఇంకా అవన్నీ రికార్డులు వేయలేము, ఇంత పెద్దగా వస్తుందని మాకేం గుర్తు. అది ఒకటే చిన్నది, అమ్మ బాగా తిడుతుందని తెల్లందాకా రికార్డు చేసి దొమ్మ నీ కడుపు కాల, నీ కడుపు దులుప, నువ్వు చచ్చిపోని, నా కొడుకు నాగం పట్టించడమేందే, నేను 3-4 రోజులు ఎంపి పారెత్తా, నాకు పెద్ద నా కొడుకుకు ఎంబెల్ సపోర్ట్ ఉన్నది, గుండగల సపోర్ట్ ఉన్నది, మేము నిన్ను ఎంపుతామంటే 3 రోజులుగా బయటకు ఉన్నప్పుడు కొడుకుని అదుపులో పెట్టుకోవచ్చు కదా మరి తీసుకుపోనుంటివి, తీసుకుపో. నీ అవన్నీ వర్రే బాధలు. అందగాడు కాదు, సందగాడు కాదు, ఆడొక పెద్ద పదవి ఉన్నోడు కాదు. కావాలంటే నీ అన్నదమ్ములు నీవు తల్లి అచ్చికొండపోయి ముంచుకుంటా అయిపో. మరి కూడా అద్దు, నాకు కోట్ల ఆస్తి వస్తుంది, నీ బిడ్డ నిజం పెట్టిపోతా అమ్మ, నేను నెమ్మడబడుతున్నా. ఇక పోయిర్రు అమ్మ, ఇవన్నీ తిట్టినాక ఏం చేసాడు, దీన్ని చంపుతానే అడిగి వలకపోయిండు. ఆయన చంపుతారు దీన్ని చంపుతాను చిట్టిని కాళ్ళు మొక్కుతా, కాళ్ళు మొక్కుతాడట. కాలు మొక్కి రిగల్ లేకుండా కాలు మొక్కుతాడట. కాలం మీద దీని కాలం మీద మాట్లాడట, నువ్వు ఎట్లా నాకు దొరికినావని. నువ్వు ఎట్లా దొరికినావు, నువ్వు దొరకబడికలా బతికిపోయినా అంటే నమ్ముతారా నమ్మరా? సేపు అమ్మ చంపుతారని వాళ్ళని అనుకుంటారా? ఇయో నీ కాళ్ళు అందంగా ఉన్నాయి, నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు ఎట్లా దొరికినావు అని తన కాళ్ళ మీద అన్నాడట. పండితో మా అమ్మలు ఇంటికి పోదంతా, మా అమ్మని ఒప్పించిన నాన్న ఉందాం అని తోలుకొని పోయిండు. పోయినాక నేను ఆడేమని అత్తమ్మ సామాన్ పెట్టు తీసుకొని పోయి అన్నీ ఉంటా అంటే చంపెత్తన్నారు. నాన్న ఒక 2 ఏళ్ళు ఆగురు, ఒక్కరు ఉంటుందాకా ఆగుర్రి, నేను మా ఊళ్ళకి వెళ్ళి 20 మందిని తీసుకుపోయి ఆడేడ మాట్లాడి కులంలో మాట్లాడి నేను అప్ప చెప్పత్తా. ఇప్పుడు మాత్రం నేను దోలేయను. ఎందుకు దోలేయంటే మీ వాళ్ళు ఎంపుతా అంటారు, వేరే సంబంధం చూసిన అంటారు. మొన్న గవర్నమెంట్లో తెలిసింది, మళ్ళీ ఒక జీతాలు దాన్ని ఉంచుకున్నాడట. ఇది మొన్న తెలిసిన మ్యాటర్. నా చిట్టి చచ్చిపోయినప్పుడు నేను అలా పోతే అలా నర్సులు చెప్తుర్రు అమ్మ మీరు కనిపెట్టిరా, తెల్లం దాకా 1 2 దాకా పోతుందంటే 2 11 పోతాడు. ఎటు పోతున్నావు అంటే నోట్లోకి వెళ్ళి మాటనే లేదానికి. ఎటు పోయినావు? అమ్మ దగ్గరికి పోయినా. ఇప్పుడు ఎందుకు పోయినావు? ఈ రాత్రి ఎందుకు పోయినావు? పొద్దున్న దాకా పోవచ్చు కదా అమ్మని చూసుకునటానికి. తెల్లం దాకా అమ్మగాను కావాలా నీకు? తెల్లం దాకా ఉంచుకున్నట్టు మీకు తెలిసి కన్ఫర్మ్ అయ్యిందా? ఫస్ట్ నుంచి మాట్లాడుతుండు ఫోన్లు. మా ఇంట్లో ఉండడు, మొత్తం ఫోన్ పట్టుకుని బంగ్లా మీద కురుకుతాడు, అడవిలో కురుకుతాడు, కొట్లో కురుకుతాడు, మొత్తం ఫోన్లు. దీన్ని పట్టించుకోలేడు. ఇక్కడ నటిస్తుండు, కాలు మొక్కినట్టు చేసినట్టు నటిస్తుండు. పోయిండిగా తల్లిని వరకు తల్లి దగ్గరకు పోతే, అవును పైసలేవి, నీ పైసలేవి, ఒక 10 లక్షలు ₹1 కోటి నాకు ఆస్తి వస్తుంది నా కొడుకుకు. అదే మా చిట్టమ్మని తోలుకొని పోయింది దాని కొంపకు. తోలుకొని పోయినాక ఇదేమో మంచిగా బతమని పోయినాక ఆ రోజు చంపేటోళ్ళు కట్నమేడ తెచ్చినవే, ఇత్తడి బోల్ లేవే, ఇత్తడి బాసన లేవే. ఇప్పుడు 50 లక్షలు కట్నం తెస్తా నా ఇంట్లో ఉంచుకుంటా, లేకపోతే ఇయ్యలే నరికి పారేస్తా నేను. నాకు గుండగాలు తెలుసు, నా కొడుకులు ఎంబెల్లీలలో తిరుగుతుర్రు, నీ బతికెంత నువ్వెంత. నా ఇంటికి వస్తామని పోయింది, కారం పోటీ డబ్బడు తెచ్చింది, మొత్తం మొక్క 2 కొట్టింది. కొట్టే వరకు దీని కళ్ళు కనిపించలేవు కదా. అంగ పెట్టిర్రు, మొగడు అది మస్తు కొట్టిర్రు. బాబా అరి అంటే అరేడ కనిపిస్తాడు దీనికి, కళ్ళలో కారమే కొట్టి. బాబా తుక్కు కొట్టిర్రు. కొట్టినాక దగ్గర తీసుకున్నాడు. అది మొత్తం ఎంటికలని వీకేసింది, గోన్ని ఎంటికలు వీకేసింది, ఇవన్నీ పక్కన ఎంటికలని వీకేసింది బిడ్డ. ఇక ఆయన అయ్యో గిట్లా నన్ను చంపుతారు ఏడ చేస్తుంది. ఇక అది 3 పోలు జోబులు పెట్టుకున్నాడు. అయ్యో ఏంది అనే వరకు అబ్బా నా మీద పడుతుంది అనుకున్నాడు. దీని మొగన కొన్ని నీళ్ళు కొట్టిండు, బండి ఎక్కించుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చిండు, నా ఇంటికి వచ్చిండు. మా అమ్మ ఇడికి వచ్చిందమ్మ, కారం పొడి నేను ఫోన్ అద్దన్న కొద్ది ఇంటికి తోలకపోయిండే, కారం పొడి వచ్చి తుక్కు కొట్టిరమ్మ, ఈడు కూడా కొట్టిండే నన్ను చెప్పింది. కొట్టిర్రమ్మ, మరి ఈయన వెంటనే కాపాడాలి కదా, కొంచెంసేపు దాకా కొట్టిర్రట. కొంచెంసేపు దాకా కొట్టిరమ్మ, ఇట్లా జరుగుతుంది అమ్మ అనే వరకు నాకు కొంచెం డౌట్ వచ్చింది. నువ్వు కూడా ఇద్దరు పోయి చంపుతాను కొండ వేరు అంటే కాళ్ళ మీద పడ్డాడు. నా తల్లిని నేను చంపుకుంటానా, మా అమ్మ సడేలే కారం కొట్టింది, నేను దూడ్చినా నీ ముఖం కడిగినా, మా అమ్మ కొడుతుంది నాకు తెలియదు, అత్తమ్మ నేను మళ్ళీ సరిపోను, అది కట్నం. అన్నదమ్ములు ఏమంటున్నట్టు, అరే ఇప్పుడు ఇయ్యాల ఎంపిరాపో, ఇయ్యాల ₹1 కోటి కట్నం తెస్తా నీకు. నిజామాబాద్ సైడ్ బాగా డబ్బు ఉన్న వాళ్ళు మొత్తం పొలాలే ఉన్నాయట. వాళ్ళకు మాకేం దిక్కున్నది, ఇండ్లు కట్టి 20 లక్షలు అప్పు చేసుకున్నాం, ఈయనకు రూపాయలు ఇచ్చి 10 లక్షలు, మొత్తం 30 లక్షలు అప్పు చేసుకున్నా. ఊరి బంధం వచ్చింది. నా బిడ్డ ఏమన్నది, అమ్మ ఈ డబ్బులో పైసలు సంపాదించి ఆ పైసలు అంతా నేను కడతా, నా కొడుకులకు పని లేదు, పాట లేదు, చదువు లేదు, వాళ్ళు ఘోరంగా బతుకురు, ఒక ₹100 కూడా సంపాదించుకుంటలేరమ్మా. ఇగో దీంతోనే బతుకున్నది.
అనే పెద్దమ్మ దీంతోనే బతుకు డబ్బున్నా అంటున్నావు అర్థమైంది. మరి అప్పుడు దాన్నే చేసుకున్నాం. ఇప్పుడు మా చెల్లెందుకు మా చెల్లె కొంత చూసినావు. గది ఉన్నది ఇప్పుడు నాకు ఆ? For more videos like this, subscribe Big TV channel.